హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సాధారణంగా 4 గోడల మధ్యలో అది ఒక బిజినెస్ కావచ్చు, లేకపోతే జనసంచారం ఎక్కువగా ఉన్న చోట కావచ్చు, మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ కొన్ని కొన్ని ప్రదేశాలలో మోసం చేయాలంటే భయపడుతూ ఉంటాం. ముఖ్యంగా దేవాలయాల పరిసర ప్రాంతాలలో కానీ, పుణ్యక్షేత్రాలలో కానీ అంత తొందరగా మోసం చేయాలని అనిపించదు. ఎందుకంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ఎంత కాదనుకున్నా సరే. బట్ తిరుమలలోనే ఘరానా మోసాలు చూస్తూ ఉంటాం చూడండి. అప్పుడు అనిపిస్తుంటుంది వీళ్ళకి అసలు భయం ఉందా లేదా దేవుడు అంటే, అసలు ఏం జరుగుతుంది అని. ఏం చెప్తారు? యాక్చువల్లీ మనం ఇందిరా సినిమా కదా చూసింది. అవును, మూట వేస్తే డబుల్ అయ్యే వస్తుంది. అవును, నిజమే. వాళ్ళందరూ ఒకటే టీము. తినాలి మాది తినాలి అక్కడి నుంచే కదా. అదే ఫస్ట్ అందరిది ఒకటే టీము. ఫస్ట్ క్యాబ్ దింపేవాడు ఒకడు ఉంటాడు, బోట్ నడిపేవాడు ఉంటాడు, వీడు తీసుకెళ్ళి ఇంకోని పరిచయం చేయడం, అక్కడి నుంచి ఎటో తీసుకుని లాస్ట్కి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏదో పూజ చేయడం, వాళ్ళు ఉన్నదంతా ఊడ్చిపెట్టేయడం, ఇవన్నీ కామన్. సేమ్ ఇదే మళ్ళీ ఏదో అల్లు అర్జున్ సినిమాలో రిపీట్ అయింది. అల్లు అర్జున్ సినిమాలో? అవును, అల్లు అర్జునేనా హీరో? మేబీ ఇది అనుకుంటా, కేదార్నాథ్ సినిమా, దాని పేరేంటి, బద్రీనాథ్. దాంట్లో కూడా రిపీట్ అయినట్టు అనిపించింది. సో ఇట్లాంటి మోసాలు మనం టీవీలలో చూసి నవ్వుకోవడమే, కానీ నిజంగా తిరుమల తిరుపతిలోనే ఇలా జరిగింది. ఈయన ఎవరు అంటే తమిళనాడులో మదురైకి చెందినటువంటి వ్యక్తి మురుగన్ నాగరాజ్. ఇక్కడ పేరేమో మురుగన్ నాగరాజ్ అంటే ఎవరు నమ్మరు కదా, శంకర్రావు. మార్చేసుకున్నారా? నాగరాజ్ కూడా బాగానే ఉందిగా, కానీ మురుగన్ బాగాలేదుగా. వీళ్ళు తమిళనాడు అని తెలియకుండా ఇక్కడికి వచ్చి 35 years నుంచే ఇక్కడ తిరుపతిలో తిరుగుతున్నాడు. చాలాసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు, బోల్డని కేసులు ఉన్నాయి, వాంటెడ్ దొంగ, అందుకని ఊరు మార్చి తిరుమల దగ్గర తిరుగుతున్నాడు. ఇక్కడ ఇతని డ్యూటీ ఏంటంటే నేను టీటీడీ ఎంప్లాయీని అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అతను ఫేస్ చూసారా మీరు? ఉందిగా, ఇదిగో. నాకేంటో ఎంప్లాయీ లాగా అనిపించట్లేదు. అదే చిచి కాదు, మరి వాళ్ళకి ఎలా అనిపించిందో, నమ్మే వాళ్ళు భలే నమ్ముతున్నారు. ఏం చేస్తారంటే మా వీళ్ళు వెహికల్స్ కొంటారు కొండ మీదకి వెళ్ళి రావడానికి. వెహికల్ కొని దాని వెనకాల మొత్తం గోవింద గోవింద అని రాసేసి, ముందు గోవింద గోవింద అని రాసేసి, మొత్తం అంటే ఆ వెహికల్ చూస్తే అబ్బా 7 కొండలు నీకు దిగొచ్చినట్టుగా ఉంటుంది. లోపల కూడా అవే పాటలు, గోవింద గోవింద, కారు నిండా బొమ్మలు. అదే నిజంగా భక్తుల్ని తీసుకెళ్లే వాహనం అనే అనుకుంటారు ఎవరైనా సరే, ఆపాలనిపించదు కూడా. చెక్కింగ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఓకే సార్ వెళ్ళొస్తా, పైకి తీసుకెళ్తారు. ఏమ్మా చెప్పండి ఇంకేమేమి చూస్తారు అని అడుగుతారు కదా. అది ఎక్కడండి మీరు అంటే, నేను తమిళనాడు. ఓ అవునా, మా తమిళనాడు, ఎక్కడ నీది, ఇట్లా ఇట్లా అట్లా 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 అట్లా. నువ్వేం చేస్తావు? నేను ఇక్కడ ఎంప్లాయ్ అయినామా, ఇది వెహికల్ దీనిదే, టీటీడీ వాళ్ళదే వెహికల్ ఇది, అందుకే తక్కువ రేట్లు, ఎక్కువ రేట్లు ఉండవు. ఇప్పుడు మీరు ప్రైవేట్ వెహికల్ ఎక్కారనుకోండి, తెలుసో తెలియకో చాలా మోసాలు చేస్తారు, అది చూపిస్తాను. ఇది అట్లా కాదు, టీటీడీదే వెహికల్ ఇది. ఇప్పుడు ఆ వెహికల్ అతందే వాడితే అలా చెప్తాను, నీకేం తెలుసు, మా తిరుపతికి ఒకసారి పోతా వస్తావు, ఆ శంకర్ గదే, వాడు ఏం చెప్తాడు నమ్మాలిగా. అంతేగా. అలా వెళ్ళి బా ఎంత బాగా చెప్పావో, మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి చెప్పుకుంటారు, ఎక్కువ ఖర్చు పెడుతున్నామేమో చూసుకో అని అన్నావు కదా, నాకు తెలుసా టీటీడీకి చెందిన వెహికలే దొరికింది, చాలా తక్కువ. యాక్చువల్గా కొండంతా తిప్పాలంటే 2000 తీసుకుంటారు, వీడు 550, పైగా రసీదు కూడా ఇస్తా అన్నాడు. రసీదు ఇస్తామని కూడా చెప్తారు, లాస్ట్ దిగుతావు రసీదు అంటే మేడం మీకు అది ఇచ్చామనుకోండి డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వాలి మేడం, ఇదనుకో మాకు కొంచెం ఎంతో కొంత మిగులుతాయి. ర్యాపిడో ఓలాలో లాగా మనం డైరెక్ట్ యాప్ నుంచి వెళ్ళామనుకో కాస్త మనీ కట్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేపించేసి ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి, ఆ డబ్బులన్నీ మాకే వస్తాయి అంటారు అని చెప్తే మనం కూడా అయ్యో పాపం మనకి ఎట్లా ఇంత తక్కువ చేశాడు, వీడికి బాగుపడతానంటే ఎందుకు వద్దంటాం. ఎలాగే ఇవ్వాల్సింది డబ్బులేలే, పాప మా అబ్బాయికి ఏదో మిగులుతుంది కదా. యాప్ చేయకుండా జీపే చేసినట్టుగా వీళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తారు. బీభత్సంగా తెలుసు, చాలాసార్లు చూసా. సో ఇలా ఉంటుంది. సేమ్ ఇదే టెక్నిక్ ఫాలో అయ్యి నమ్మారు కూడా, అమ్మాయి నమ్మింది. ఇంకేంటి మేడం అంటే, అవన్నీ కాదు కానీ అసలు ఎందుకు వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి, ఇక మా ఊరోడు మనోడు అన్నీ చెప్పుకోవచ్చు మొత్తం, అమ్మ మన ఊరోడు దొరికాడని. వాడు ఏం చెప్తాడంటే, మాంగళ్య పూజ చేసుకోండి బాగుంటుంది, డైరెక్ట్ మన ఇప్పుడు నేను టీటీడీ ఎంప్లాయీని, టీటీడీ బండిది, మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, అందరు తెలిసిన వాళ్ళే, పైగా నాకు ఇంకా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళి ఇట్లా రావచ్చు, ఎవడు ఆపడు. ఇలాంటివన్నీ చెప్తే మాంగళ్య పూజ అంటే ఏంటి, ఏం చేయాలి, ఏం లేదు మా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ముందైతే మనం ఏం చేద్దాం, బీడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాడు.
ఫస్ట్ అఖిలాండం దగ్గర పరిచయం చేసుకుంటాడు, వీడి బండి అక్కడ ఉంటుంది. ఓకే. తర్వాత బీడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కాంప్లెక్స్కి వెళ్ళేసి డజన్ మట్టి గాజులు కొనిస్తాడు. రెడ్వి ఒక డజన్, గ్రీన్ ఒక డజన్ ఇవ్వమంటాడు. అమ్మ రెడ్ గ్రీన్ ఇట్లా వేసుకోండి అని చెప్తా. నువ్వు చెప్పే తీరుని బట్టి నిజంగా అక్కడ అసలు ఏదో అవుతుందన్న ఫీల్. మొత్తం చూస్తేనేమో నీ కారు ఎక్కితే గోవింద గోవింద గోవింద, కారు ఎక్కితే గోవింద గోవింద గోవింద, ఆ ఆధ్యాత్మికంలోనే ఉంటాం. వాడు చెప్పిందంతా నమ్మడమే. ఆ గాజులన్నీ వేసి ఓ సెటప్ క్రియేట్ చేసి, సరే అమ్మ మరి బండి ఇక్కడ ఉంటండి, కొన్నిటికి వెళ్ళి స్నానం చేసి రండి. బండి ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తే సెల్ ఫోను అన్నీ ఎడబెడతావు, అంతే కదా, ఈ వెహికల్లో పెడతావు. పెట్టి ఇక్కడ నేను ఇక్కడే ఉంటానమ్మా మీకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ పెట్టేసి వెళ్ళి తర్వాత రండి. కొన్నిటి దాకా వీడు వెళ్ళలేడు కదా, బాగోలు పద్ధతి కాదు కదా. అందుకని ఆమె నమ్మి మంగళసూత్రం అన్నీ పెట్టేసి వెళ్ళేసి అమ్మయ్య వచ్చేసరికి గోవింద గోవింద. నిజంగానేనా? వాడు అక్కడ ఉండడు, ఇంకా పరారు. మోసపోయానని తెలుసుకొని ఆవిడ కంప్లైంట్ పెడుతుంది. నెక్స్ట్ ఇలాగే మళ్ళీ తమిళనాడు నుంచి చెందిన ఇంకొక ఆమె కూడా, ఆమె దగ్గర 80 తులాల బంగారం, 80 గ్రాముల బంగారం, సారీ 80 తులాలు చాలా ఎక్కువ, 80 గ్రాములు అనుకుంటా అంతే, అంటే 8 తులాలు ఎంతో, లావు చేయను అనుకోమా సింపుల్గా, అది కాజేశాడు. సేమ్ ఇదే స్టోరీ. భక్తులు ఎక్కడ నుంచి వస్తున్నారమ్మా అనడం, మాది తమిళనాడు అని వాళ్ళు చెప్పిన వెంటనే అరే రే తమిళ్లో మాట్లాడి మాది అదే, మీ ఊరి పేరు వాళ్ళ పక్కన ఏదో చెప్పేస్తాడు. వీళ్ళు తెలుసు కదా, కొన్ని తెలిసిపోతాయి కదా. ఇప్పుడు రాజమండ్రి అంటే అవునా మాది కోటగుమ్మం మీదెక్కడ అంటారు కదా, అట్లా ఆ రకంగా చెప్పి దగ్గర చేసుకోవడం, మాంగళ్య పూజ చేయించడం. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఇది. ఓన్లీ ఫర్ యాక్చువల్ చెప్పాలంటే టీటీడీ ఎంప్లాయీస్కే, బయట వాళ్ళకి ఇంకా ఈ ప్రవేశపెట్టలేదు. బయట వాళ్ళకి చేస్తే ఇంకా చాలా మంది వస్తారు. దట్టు ఎక్స్క్లూజివ్లీ తమిళ వాళ్ళకే అనుకుంటా, చెన్నై వాళ్ళకే అనుకుంటా. వాడు టీటీడీ ఎంప్లాయీ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇక ఏం చెప్తాం, ఇట్లా రకరకాల మోసాలు. మొత్తానికైతే 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు. అంటే ఇక దొరికిపోతాడు. నెంబర్ ప్లేట్లు ఊకే మార్చుకోవడం అనమాట, బండి అదే. ఎప్పుడు కొంచెం బంగారం పట్టుకొని అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, దొరకమనే ధైర్యం ఎట్లా ఉంటది? తిరుపతి మళ్ళీ తిరుమల కొండ మళ్ళీ అడిగేస్తే చాలా సీసీ కెమెరా, తిరుమల కొండ చుట్టూ ఉంటాయి కదా మనకి. అదే అంటున్నా, అడిగేస్తే కెమెరా ఉంటుంది. అడవుల్లో కూడా ఉంటాయి, పుల్లు ఏమైనా తిరుగుతాయేమో అని. బట్ చాలా ధైర్యం చేసాడు. అంటే తెగించిన దొంగ, అంటే ఆల్రెడీ ఈయన మీద 20-30 కేసులు ఉన్నాయి. ఏం చేస్తారులే అని చెప్పేసి ఏముంది, 4 రోజులు కూర్చోబెడతారు, మళ్ళీ బయటకు పంపిస్తారు అనుకుంటారు. ఇలాంటి ఆ బండి కూడా వీడిదో కాదో నాకు తెలుసు, 1 డేకి రెంట్కి తీసుకొని ఉంటాడు. అదే కదా, లేదనుకో బస్సు లేకపోతే ఆ బండో గుర్తుపట్టేస్తాం కదా సేమ్ రంగులతో. నువ్వు బంగారం తీసుకున్నా అదే వాల్యూకి నీ బండి సీజ్ అయిపోతుందిగా. అదే మరి 1 డేకి రెంట్కి తీసుకొని ఉంటారు, లేదా డ్రైవర్స్ కూడా ఉంటారు కదా క్యాబ్ నడిపే వాళ్ళు, పర్ డే ఇంత అని ఉంటుంది, అలా కూడా తీసుకొని ఉంటారు. తీసుకుని దాన్ని తీసుకొచ్చి నీట్ గా బండి అప్పచెప్పేస్తారేమో. అప్పచెప్పేసి సార్ బాయ్ సార్ మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చేస్తామని వెళ్ళిరానన్న. ఎడిగిపోతాడు వాడు, మళ్ళీ కనిపిస్తాయి, డ్రైవర్ కింద బిల్డప్ ఇస్తారు. సో ఇట్లాంటి మోసాలు ఉంటాయి. నాట్ ఓన్లీ తిరుపతి, కుంభమేళకు కూడా వచ్చి మనం ఏ గుడికి వెళ్ళినా సరే, ఎవరైనా సరే, ట్యాక్సీ ఇంకా ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా గైడ్ అనే పేరుతో ఎవడు పరిచయం అయినా వద్దు. ఒకటి చెప్పుకోండి, అంతకుముందు ఆ ఊరికి వెళ్ళిన మనోళ్ళు ఎవరో ఉంటారుగా, వాళ్ళని అడిగి ఎక్కడ దిగారు ఎటు వెళ్ళారు అని అనుకుంటే వాళ్ళు చెప్తారు, అలా ఫాలో అయ్యి వచ్చేసేయండి, లేదా పోవడం మానేయండి. అంతమించి ఏం చేయలేము మనం. థ్యాంక్ యూ.